దర్పల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజ్యాంగ రూపశిల్పి రచయిత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి దర్పల్లి బీజేపీ మండల బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, దళిత బిడ్డల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి జరపడం జరిగింది. దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపల్యతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బీజేపీ నరేంద్ర మోదీ బలమైన చట్టాలను దేశ భవిష్యత్తు కోసం ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు గర్వంగా చూసేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్తిదాస్, గర్గ గంగారెడ్డి, చిలుక మహేష్, మేతరి నారాయణ, తెడ్డు శంకర్, పస్కే రాజు, రాజశేఖర్, అచ్యుత్, ప్రణయ్, జ్ఞానేశ్వర్, జిర్రారాజు, చిలక నరేష్, నవీన్, పాలెం గణేష్, బద్ది సురేష్, దేవతి, లక్పతి, మురళి, గోని, రాజేశ్వర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీ నిత్యం ఆ రాజ్యాంగం వెంట ఉండి బలమైన రాజ్యాంగంలో ఉన్నటువంటి బలమైన వ్యూహాలను ముందడుగు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే నిత్యం భారతదేశం ఎదుగుదల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో కూడా గెలనీయకుండా ఈరోజు మేము ఉన్నామని చెప్పి సిగ్గుసేటు. రాజ్యాంగాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీ తరఫున మన దర్పల్లి హెడ్ క్వార్టర్లో జరిగింది. మైనార్టీ ఆశ రుణపడి ఉన్నాం. సరిగా అంతా అని ఆయన రచించిన ఇంట్లోనే ప్రతి ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి కాబట్టి అడుగుజాడల్లో నడాలని కూడా వారందరికీ. కొంతమంది అంటారు ఆయన ఎస్సీ కాబట్టి ఎస్సీల కులంగా